వీళ్ళిద్దరు స్టోరీ విన్నారు కదా సార్. ఇప్పుడు 110% వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఆవిడైతే ఇష్టపట్టాల. నాగమణి గారి విషయానికి వస్తే మేడం, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి మేడం. నేను చాలా మంది ఆడపిల్లలు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మొదటి మాట అదే చెప్తా ఉంటాను, నువ్వు ఎక్కేటటువంటి మొదటి మెట్టమ్మ జీవితంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తా ఉంటాను. తెలిసి తెలియని వయసులో ప్రేమించడం తప్పు కాదు, అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవటం కూడా తప్పు కాదు. కానీ తెలిసి తెలియట వయసులో ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం అయితే ఏంటంటే పెద్దలకి తెలియకుండా ఉంచటం, దాపరికంగా ఉంచటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం, దీన్నంతటి కూడా స్వీట్ 16 అని ఎలా అంటాం అన్నమ్మా, నీకు కూడా అన్నమ్మా వినీత, నువ్వు కూడా వినవలసింది. మ్యానిక్ 17 అని కూడా అంటాం, అంటే పిచ్చి 17 అని. అంటే ఆ 17 years లో చాలా మంది తప్పటడుగులు వేసి ఈ రోజుల్లో మోసపోతున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఒక విషయం ఏంటంటే మేడం, చాలా మంది సమాజంలో ఆడపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అతను నన్ను ప్రెషర్ పెట్టాడు కాబట్టి నేను ప్రేమించవలసి వచ్చిందండి, అతను నన్ను మభ్య పెట్టాడు కాబట్టి ఇది ఇస్తాను అది ఇస్తాను నీకు తాజ్మహల్ కట్టిస్తాను అని అన్నాడు కాబట్టి అని. అంటే ఏంటంటే అక్కడ నిజంగా ఆడపిల్లలకు ఆ మాత్రం విశ్లేషించే శక్తి లేదా అంటే కనుక, విశ్లేషించే శక్తి ఉన్నా కూడా అవతల వాళ్ళకి, పక్క వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చెప్పేటటువంటి ఆ శక్తి ఉంటుందేమో కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఆ విషయంలో మాత్రం ప్రేమ అన్న దాంతో కప్పడిపోతూ ఉంటుంది. అది ప్రేమ అవనియండి, ఆకర్షణ అవనండి. అదే విషయం మీ ఇష్యూలో కూడా జరిగింది నాగమణి గారు. అయితే ఇందాక నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మేడం అడిగిన ప్రశ్నలన్నీ వింటూ ఉంటే, మీ సైకాలజీలో నాగమణి గారు ఓపిక, ఓర్పు అన్న 2 పదాలు తక్కువ. పేషెన్స్ అండ్ టాలరెన్స్ అంటారు. ఏంటి పేషెన్స్ అండ్ టాలరెన్స్ అంటే ఏంటంటేనంటే, సైకలాజికల్గా వీటి యొక్క డెఫినేషనే సపరేట్గా ఉంటుంది. టాలరెన్స్ అంటే కనుక ఎంత నొప్పి కలిగినా ఓర్చుకోవటం, అది మీరు ఓర్చుకున్నారు. పేషెన్స్ అంటే రావాల్సింది ఎప్పుడు వస్తుందో అని వేచి ఉండటం. అక్కడ చిన్న తడబాటు జరిగింది. అంటే ఏంటంటే, మరి ఇన్నాళ్ళు నేను జీవించాను కదండి, ఇన్నాళ్ళు నేను ఓర్పుగా లేనా అంటే కనుక, ఇన్నాళ్ళు జీవించవలసి వచ్చింది. ఇన్నాళ్ళు సంసారం చేశానంటే ఇన్నాళ్ళు సంసారం చేయవలసి వచ్చింది. ఎందుకు? మీరు 17 years అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల. ఓకే అమ్మా, ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అది మీలాంటి వాళ్ళకి, వినీత లాంటి వాళ్ళకి, 17 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు ఉండేటటువంటి అందరు ఆడపిల్లలకి అది వర్తిస్తూ ఉంటుంది. ఆ ఒక్క మెట్టు కష్టపడి ఇంకా ఒక 20, 40, 50 ఎన్ని మెట్లన్నా ఎక్కవలసినటువంటి, అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక చస్తూ బతకటం. అయితే ఇక్కడ యువతల విషయానికి వస్తే మేడం, రాజసేన విషయానికి వస్తే మేడం, ప్రతిదీ సూక్ష్మంగా విశ్లేషించటం, అన్వేషించటం, ఆలోచించటం, దీన్ని హైపర్ అనాలిసిస్ సిండ్రోమ్ అంటారు. అంటే కొంతమంది మగవాళ్ళకు ఉండేటటువంటి పిచ్చిది. ఖచ్చితంగా ఆడవాళ్ళలో ప్రతిదీ తప్పు కనిపిస్తుంది. అటువంటి సంసారానికి తిప్పలు కూడా తప్పు. తర్వాత మేడం వీళ్ళిద్దరిది ఇద్దరిది కలిపి మనం ఒక జాయింట్ గా ఒకటి చూస్తే మేడం, ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇద్దరికి ప్రేమ ఉంది, కానీ ఇటువంటి పెళ్లిళ్ళు చాలా ఉంటాయి మేడం. అంటే కాంప్రమైజ్డ్ మ్యారేజెస్ అంటూ ఉంటాం. అంటే ఆవిడ క్రైటీరియా ఇతను ఎలా ఉండాలి 1, 2, 3, 4 అన్నది పెళ్ళైన దగ్గర నుంచి డిఫైన్ అయిపోయింది. ఇతని క్రైటీరియా కూడా 1, 2, 3, 4 అన్నది పెళ్ళైనది డిఫైన్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళిద్దరిని ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నది కొంతవరకు దించితే తప్ప మీ ఇద్దరు దగ్గర అవటం అవ్వలేదు. అది 19 సంవత్సరాలు బట్టి అది జరగలేదు. అటువంటి జరిగేటటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే కనుక వాళ్ళు కూడా ఓడిపోయారు. వినీత విషయానికి వస్తే కనుక, వినీత విషయంలో ఎందుకు వాళ్ళ నాన్న ఇంత క్రికెట్గా ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నాడు అనేటటువంటి విషయానికి వస్తే కనుక, డాట్ ఆన్ సైకాలజీ అంటే ఏంటంటేనమ్మా, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఎవరు, రాజసేన గారు మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తూ అరే 17 సంవత్సరాల వయసులో నాగమణి తీసుకున్న తప్పుడు నిర్ణయం అని అతను సైకలాజికల్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే మీరు అనుభవిస్తున్నారు, కానీ అతను కూడా లోపల ఈవిడ అనుభవిస్తుంది, ఈవిడ 17 సంవత్సరాలు అప్పుడు నన్ను పెళ్లి చేసుకుండా ఉండుంటే కనుక అనేటటువంటి సైకాలజీ అదంతా మీదంతా కూడా, మీ జీవితాన్ని అంతా కూడా అతను కల్ప్రిట్ అయినా కూడా మీ జీవితాన్ని అంతా చూస్తున్నాడు. అదే జీవితం ఆ అమ్మాయికి రాకూడదు అని తండ్రిగా అతను కోరుకుంటున్నటువంటి ఒక ఆలోచన. దాని గురించి కొట్టటమా చాలా తప్పు, తిట్టటమా తప్పు. ఓకే, దాని గురించి డిటెక్టివ్ లాగా అమ్మాయి చుట్టూ తిరగటమా అది కూడా తప్పే, కాదనట్లేదు. కానీ చెప్తున్నాను, అసలు ఒక తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక, భర్తగా మీకు అతను దూరం అవ్వాలి అని కోరుకున్నా కూడా తండ్రి పాత్రలో మాత్రం అతను కంప్లీట్గా తీసేయటానికైతే లేదు అనేటటువంటిది నా ఆలోచన. ఓకే, నువ్వేమన్నావు, పెళ్ళైనప్పటి నుంచి తాగుతున్నాడండి, పెళ్ళైన నెల రోజులకే నేను వేసిన అడుగు తప్పటి అడుగు అని నాకు తెలిసిందన్నావు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను తాగటానికి ముందుకు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క ఆఖరి ప్రయత్నం, తాగటం ఆపితే కనుక అతను మానసికంగా మారేటటువంటి అవకాశం 90 to 100% ఉంటుంది అని ఆ గ్యారంటీ నేను ఇస్తాను.